సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సెకండ్ పేస్ ఇస్ ద ఫైనల్ పేస్ అనేది ఎంఎడ్ అండ్ ఎంపీడీ వాళ్ళకి. ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు బీపెడ్ చేసిన వాళ్ళు ఎంపీఎడ్ చేస్తారు, అండ్ బీఎడ్ చేసిన వాళ్ళు ఎంఎడ్ చేస్తారు, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వీళ్ళిద్దరికి మాత్రమే వాళ్ళకి ఫస్ట్ పేసు, సెకండ్ పేస్, థర్డ్ పేసు నార్మల్గా మీకు జరిగినట్టు జరగలేదు. మీకు మొన్న ఫైనల్ పేస్ అయిపోయింది కదా, థర్డ్ పేసు, అప్పుడు వాళ్ళకి అది ఫస్ట్ పేసు. మీకు థర్డ్ పేస్, ఫైనల్ పేస్ అయిపోయినప్పుడు ఎంఎడ్ వాళ్ళు, ఎంపీఈడి వాళ్ళు అప్పుడే ఫస్ట్ పేస్ పెట్టుకున్నారు. ఓకేనా. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం టేబుల్. అది ఓన్లీ ఫర్ ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళకి అది సెకండ్ పేస్. ఎందుకంటే కొంతమంది వెబ్సైట్లో వచ్చింది కదా అని చెప్పేసి ఆ సెకండ్ పేస్ మాకు కూడా ఉంటుందని అడుగుతారు. మీకు ఆల్రెడీ ఫస్ట్ పేస్, సెకండ్ పేస్, థర్డ్ పేస్, ఫైనల్ పేస్ అన్నీ అయిపోయినాయి. ఓకేనా. స్పాట్ అడ్మిషన్ల గురించి ఏదో నోటీస్ ఇంకా రాలేదు, అది సైట్లో పెట్టి తీసేసినట్టున్నారు. మేనేజ్మెంట్ సీట్స్ గురించి కొన్ని వచ్చింది. 20 నవంబర్ లాస్ట్ డేట్ అని. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో అఫిలియేటెడ్ కాలేజెస్, హైదరాబాద్లో కానీ వేరే ఎక్కడ కానీ, అది ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేట్ కాలేజ్ అయితే మీరు పోయి కనుక్కోరు. మేనేజ్మెంట్లో ఎంత డబ్బులు అయితే అంటే అది కట్టి జాయిన్ కావచ్చు. సో ఫోర్త్ పేస్ అయితే లేదు ఇక, ఎందుకంటే ఆల్రెడీ మేనేజ్మెంట్ సీట్స్కి నోటీస్ ఇచ్చిండు. స్పాట్ అడ్మిషన్స్ కూడా వస్తుంది. అది కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఇంకా డౌన్లోడ్ అయితే లేదు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే సిపి గెట్ ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళకి మాత్రమే ఫైనల్ పేస్. వాళ్ళకి 2 పేస్లు ఉంటే ఫస్ట్ పేస్ అయిపోయింది. ఇప్పుడు చెప్పేది సెకండ్ పేస్ టైం టేబుల్. వాళ్ళు మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోరు. ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళు టైం ఉంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ పేస్లో అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. ఇక మీకు ఇదే సెకండ్ పేస్, మీకు ఫైనల్ పేస్. మీకు మళ్ళీ థర్డ్ పేస్లో ఏముండే, ఇదే ఫైనల్ పేస్, ఇదే సెకండ్ పేస్. ఇందులోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఇందులోనే అలాట్మెంట్ అయితే అవుతుంది. ఓకేనా. ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఇది చెప్పేది వీడియో. ఇక మిగిలిన వాళ్ళు మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యారు. మీకు సంబంధించిన మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే, మీరు మీ ప్రైవేట్ కాలేజీలో ఏదైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో పోయి కనుక్కోరు. వాళ్ళు ఫీజులు చెప్తారు, నచ్చితే పోయి జాయిన్ గారు. ఓకేనా. సో అంతే. ఇప్పుడైతే ఒకసారి ఎంఎడ్ అండ్ ఎంపీఈడి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఇది అదొకటి చూపిస్తాను మీకు. టైం టేబుల్ అఫీషియల్గా వచ్చింది, వెబ్సైట్లో కూడా ఉంది. సో వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది, వాళ్ళు చూడండి. మిగిలిన వాళ్ళకి అవసరం లేదు చెప్పాలంటే. సో మిగిలిన వాళ్ళు స్పాట్ అడ్మిషన్లు కానీ, మేనేజ్మెంట్ సీట్స్ కానీ ఉన్నాయి, అందులో పోయి జాయిన్ అయితే జాయిన్ అయ్యండి. లేదంటే నా బెస్ట్ సజెషన్ ఆ మేనేజ్మెంట్, స్పాట్ అడ్మిషన్ కాకుండా నెక్స్ట్ ఇయర్ మంచిగా ప్రిపేర్ అయితే ఇంకో 7-8 మంత్స్లో మళ్ళీ సమ్మర్లో మళ్ళీ సర్టిఫికేట్ వస్తుంది. మంచి ర్యాంక్ కొట్టుకొని క్యాంపస్కి రాదు. 1 ఇయర్ గ్యాప్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు. 1 ఇయర్లో ఏమైనా వేరే కోచింగ్ అని తీసుకోరు. నెక్స్ట్ ఇయర్ క్యాంపస్కి వస్తే 2 ఇయర్స్ క్యాంపస్లో అకామిడేషన్, ఫుడ్ ఫ్రీ ఉంటుంది. అంటే 10,000 కడితే అయిపోతుంది అంతే పర్ ఇయర్కి. 2 ఇయర్స్లో మీరు మంచి క్యాంపస్లో ఉండొచ్చు. ఓకేనా. మేనేజ్మెంట్ అది ఇదంటే డబ్బులు వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ హాస్టల్ ప్రైవేట్లోనే ఉండాలి. సో డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్ క్యాంపస్లో కొడితే 2 సంవత్సరాలు క్యాంపస్లో ఉండొచ్చు. సో 10,000 డిపాజిట్ చేస్తే అంతే. 2 ఇయర్స్ స్కాలర్షిప్ వస్తుంది, రియంబర్స్మెంట్ వస్తుంది, మెస్ బిల్ వస్తుంది, అన్నీ వస్తాయి. సో ఆలోచించుకోర్రి. ఇట్స్ మై సజెషన్ అంతే. చూసుకోర్రి. మనకి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ నుంచి వచ్చింది. అడ్మిషన్స్ మొత్తం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంటే November 14. ఓకే. నిన్న వచ్చింది. పాండు రంగారెడ్డి, కన్వీనర్, సిపి గెట్ 2024 అండ్ డైరెక్టర్. సో ప్రెస్ నోట్ ఏంటి అంటే ఎంఎడ్ అండ్ ఎంపీఈడి సెకండ్ అండ్ ఫైనల్ పేస్. సెకండ్ పేసే ఫైనల్ పేస్, థర్డ్ పేస్ ఉండదు. ఆఫ్ అడ్మిషన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కమెంట్స్ ఫ్రమ్ 15 November. అంటే ఈ రోజు నుంచి సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్. ఎవరైతే ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళు సిపి గెట్ల ర్యాంక్ వచ్చి ఆన్లైన్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, వాళ్ళు ఆన్లైన్లో సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్రూవ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ద లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అప్ టు 18 వచ్చింది. అంటే 15, 16, 17, 18 4 days రిజిస్ట్రేషన్కి ఇచ్చారు. 4 days రిజిస్ట్రేషన్కి ఇచ్చారు. సో ఎవరైనా ఆల్మోస్ట్ అందరూ చేసుకున్నారు సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్. ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోరు. కొంతమందికి ఫస్ట్ పేస్లో సీట్స్ అలాట్ అయినా, కొంతమందికి అలాట్ అవ్వలేదు. సో అప్ టు 18 వరకేమో రిజిస్ట్రేషన్. చేసుకున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే చేసుకోరు, చేసుకున్న వాళ్ళు అవసరం లేదు. ఆల్రెడీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి అప్రూవ్ అయిన వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి 18th రోజు మనకి లాస్ట్ డేట్ అయిపోతుంది. ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 19th and 20, అంటే 2 days ఉంది ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్ తర్వాత విండోస్ ఓపెన్ ఫర్ ఎడిటింగ్ వెబ్ ఆప్షన్స్ 20 రోజు. ఓకేనా. నెక్స్ట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంది? డిస్ప్లే ఆఫ్ ఫస్ట్ పేజ్ ప్రొవిజనల్లీ అలాట్మెంట్ క్యాండిడేట్స్. సో 22 రోజు అలాట్మెంట్ అవుతుంది. రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజ్ బై క్యాండిడేట్స్ 26 November 26 లోపు టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. అలాట్మెంట్ వచ్చేసి November 22 అవుతుంది. మనకి 19th and 20 జస్ట్ 2 days వెబ్ ఆప్షన్స్ పెడతాం. 22 ఇంకో 2 daysలో మనకి అలాట్మెంట్ అవుతుంది. 26 ఒక 4 days టైం ఇస్తారు కాలేజీలో రిపోర్ట్ కానీ. సో ద క్యాండిడేట్ రిక్వెస్టెడ్ టు చెక్ ద వెబ్సైట్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. సో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది ఇది. ఓకేనా. సో ఇంకేం లేదు. కన్వీనర్ పాండు రంగారెడ్డి సార్. సో ఇది ఓన్లీ ఫర్ ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళకి మాత్రమే. ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళకి. మిగిలిన వాళ్ళకు థర్డ్ పేస్ అయిపోయింది, ఫైనల్ పేస్. సో వాళ్ళు చేసుకోరాదు దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పేస్ అనేది పెడితే ఈ గ్యాప్లోనే పెట్టాలి, కానీ ఇక మనకి ఆ టైం కనిపిస్తలేదు. ఇప్పుడు ఇట్లా చూస్తే
అండ్ చాలా సీట్స్ ఖాళీ ఉన్నాయి అంటే అది ప్రైవేట్ కాలేజీలో ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఖాళీ ఉంటాయి. ఓకేనా, గవర్నమెంట్ కాలేజీలు ఫిల్అప్ అయిపోతాయి, యూనివర్సిటీస్ అన్నీ ఫిల్అప్ అయిపోతాయి. అక్కడ ఖాళీలు ఉండయి. బయట ఉండే డిస్టిక్లల్లో, మండల్స్లలో ఉండే ప్రైవేట్ కాలేజీలలో సీట్స్ అనేవి అలా అవి ఆబ్వియస్లీ ఎవ్రీ ఇయర్ ఖాళీ ఉంటాయి. సో దాన్ని మనం బేస్ చేసుకొని 4th పేజ్ పెట్టినా కానీ క్యాంపస్లో సీట్ వస్తుందా అంటే రాదు. ఆ ఖాళీలు ఉన్నాయని ప్రైవేట్ కాలేజీలలో ఉన్నాయి. నువ్వు ఒకసారి క్యాంపస్లలో 3rd పేజ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఉంది కదా, దానిలో ఓపెన్ చేసి చూసుకుంటే ప్రతి క్యాంపస్లో అన్ని సీట్స్ ఫిల్అప్ అయిపోతాయి అందరితోటి. సో క్యాంపస్లో 4th పేజ్ పెట్టినా మీకు క్యాంపస్లో రానికి 99% ఛాన్స్ ఉండదు. ఓకే, సో అది ఉంటా మరి. ఇప్పుడైతే ఇదే ఉందిగా, ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇస్తా. ఇక అయిపోతుంది కదా, 3rd పేజ్ అయిపోయింది. ఎంఎడ్ వాళ్ళ ఎంపీడీ ఇదే ఫస్ట్. సో ఇంకో 10-15 డేస్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ నవంబర్ ఎండ్ వరకు అందరి అయిపోతాయి. నవంబర్ ఎండ్ వరకు స్కాలర్షిప్ కూడా అప్లై చేసుకోవాలి. అది స్టార్ట్ అయిన తర్వాత వీడియో చేస్తా. ఓకే, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.